రైతు డిస్కంపై ఈఆర్సీ బహిరంగ విచారణలో గందరగోళం నెలకొంది. రైతుల ముసుగులో కొందరు విద్యుత్ దొంగతనం చేస్తున్నారని సీఎండీ ముషారఫ్ అలీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అలీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విచారణ కాసేపు గందరగోళానికి దారితీసింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కంను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ రైతు డిస్కం అన్నదాతలకు ఉరివేసే డిస్కం అంటూ కామెంట్స్ చేశారు. ఈ డిస్కంతో రైతుల జీవితాలను చీకట్లోకి నెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అటు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ను తొలగించేందుకు ఈ డిస్కం ప్రతిపాదన తెస్తున్నారని విమర్శించారు. ఈఆర్సీ అనుమతి లేకుండానే జూన్ 2వ తేదీన ప్రారంభిస్తున్నామని సీఎం ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. డిస్కమ్ అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరో ఆర్డి రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నిరాఘాటంగా 24 గంటలు రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసాం. మిగతా అన్ని రంగాల వినియోగదారులతో పాటు